విషయం ఉపవాసం ఉన్నప్పుడు నాలుగోదిగా మనం చేయవలసింది ఏంటంటే మనసు నిలబెట్టుకోవాలి. అది అబ్బాయిలు అమ్మాయిలు మీకు ముఖ్యం ఈ మాట. మనసు నిలబడాలి. ఏం నిలబడాలి అమ్మా? ఏం నిలబడాలి చెప్పండి? ఏం నిలబడాలి? మనసు నిలబడాలి. శత్రువులను జయించేవాడు కాదు శ్రేష్ఠుడు, గొప్పవాడు. ఎవరో తెలుసా? మనసును జయించినవాడు, శరీరాన్ని జయించినవాడు, శరీరాన్ని కంట్రోల్ చేసుకునేవాడు. చదవండి ఆ మాటలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు దానియేలు ఉపవాస ప్రార్థనలోకి మనం వచ్చాం. అంతటా గోనె పట్ట కట్టుకొని వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై దేవుని ఎదుట ఏమి నిలబెట్టుకోవాలి? నిబ్బరం అంటే నిలబెట్టుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఉండగలను, మానుకోగలను, చేయగలను. నేను ఈ 21 రోజు నా కోపాన్ని నేను అదుపు చేసుకోగలను, ఆ ఉద్రేకాన్ని అదుపు చేసుకోగలను, అలవాట్లోంచి బయటపడగలను. ఒక నిబ్బరం. మనసు అండి ఎటో వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయిందో నీ చుట్టే తిరుగుతుంది. ఎవరి చుట్టూ? ఏమండి? మనసంతా చెప్పండి అమ్మా, మీకు తెలియనియా? మనసంతా నువ్వే. అబ్బో, దేవుని మందిరానికి వచ్చిన మనము మనసు అటు ఇటు వెళ్ళటానికి వీల్లేదో. అలా వెళ్ళినట్లయితే ఉపవాస ప్రార్థన వల్ల నీకు ఫలితం మాత్రం శూన్యము. ఏమ్మా, అర్థమవుతుందా? ఈ ఉపవాస ప్రార్థన నీకు ఏ లాభం ఉండదు. నాయనా గుర్తుపెట్టుకోండి, పిల్లలు మీరు తిరుగుతున్నారు, వీళ్ళు తిరిగే వాళ్ళు రేపు ఆగిపోండి. మీరు చర్చిలో తిరిగే వాళ్ళు మందిరంలో తిరగటానికి వీల్లేదు. ఉపవాస ప్రార్థన అంటే ఎంత భక్తి, ఎంత నియమం, ఎంత నిష్ట. తలంటు స్నానాలు చేసి ఎలా పడితే అలా వచ్చారు, తలంటు స్నానాలు చేసిరు. ప్రతిరోజు తల స్నానం చేయాలి. అర్థమైందా? మీ తల అంటుకొని. అర్థమైందా? తల అంటుకోవటం అంటే వాళ్ళ నీళ్ళు ఇట్లా పోసుకోవటం కాదు. జలుబు చేసిద్దా? జలుబు అసలు చేయదు. నేను 2 పూటలు స్నానం చేస్తా, తల స్నానం. మా పిల్లల్ని అడగండి, మా పాస్టర్ ఎందుకు రోజు తల స్నానమైన, షాంపూలన్నీ నీకే సరిపోతున్నాయి. జలుబు గిలుబు ఏముండదు. ప్రతిరోజు తల స్నానం చేసి రావాల్సిందే. తల అంటుకొని, ముఖం కడుక్కొని, బ్రష్ వేసుకొని రండి. ఏంటి? అర్థమైందా? ముఖం కడుక్కొని నువ్వు మాట్లాడితే అవతల వారికి మంచి సువాసన రావాలి. బైబిల్లో మాటలు నా మాటలు కానే కాదు, యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనపడవలనని ఉపవాసం చేయొద్దు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? రహస్యముందున నీ తండ్రి చూసినట్లు నీ తల అంటుకోవాలి, నీ ముఖము కడుక్కోవాలి. రహస్యమందు నీ తండ్రి ప్రతిఫలం ఇవ్వాలంటే ఇలా ఉపవాసం ఉండాలి అంటాడు. మనసు నిలబడాలి. ఉపవాస ప్రార్థనలో దానియేలు అంటున్నాడు, నేను 3 వారాలు ఉపవాసం ఉన్నాను. దానియేలు గురించి చెప్తాను వీలైతే ఒక వారం. వీళ్ళరా దానియేలు ఎలాంటి ఉపవాసం ఉన్నాడు అన్నది. 3 వారాలు ఉపవాసం ఉన్నాను. అయితే దేవుని ఎదుట నా మనసును ఏం చేశాను? నిబ్బరం నిలబెట్టుకున్నాను. నిలబెట్టుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ఉద్యోగం కావాలని వచ్చావు, మంచి పెళ్లి సంబంధం కావాలని వచ్చావు, మంచి వ్యాపారం చేయాలని వచ్చావు, ఏమండి మంచి భార్యను సంపాదించుకోవాలని వచ్చావు, ఏమండి నా పిల్లలు గొప్ప విజయం సాధించాలి, బిడ్డల కోసం భవిష్యత్తు కోసం వచ్చావు, నేను పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని పిల్లలుగా మీరు వచ్చారు. వచ్చిన మీరు మనసు నిలబడకపోతే మీకు ప్రయోజనం మాత్రం, ప్రతిఫలం మాత్రం లేనే లేదు. యోబు గ్రంథానికి వెళ్ళండి. నేను ముగిస్తున్నా, అయిపోయింది, టైం కూడా అయిపోయింది. అమ్మ డ్రింక్ అయ్యండి, పట్టుకురాపండి ఒకరెళ్ళి. డ్రింక్ పట్టుకురాపండి ఒకరెళ్ళి. పొమ్మా వెళ్ళండి. యోబు గ్రంథం ఎందా చదివారు కదా, 11వ అధ్యాయము
ఎన్ని 14 వచ్చిన చదివారు, 13 వచ్చిన చదవండి. ఇప్పుడు నీవు నీ మనసును తిన్నగా నిలుపుతే చాపండి. మనసు నిలబెట్టి 21 రోజు ప్రభు వైపు చేతులు చాపండి. పవిత్రమైన మీ హస్తాలు ఎత్తి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రతిఫలం రాదు, ఎందుకు ప్రయోజనం రాదు, ఎందుకు మనకు కావలసింది దేవుడు ఇవ్వడో. అరే నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నీ మనసు ఎక్కడ ఉందో ఇప్పుడు మీరే చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, పర్వాలేదు ఒక 5 నిమిషాలు అవన్నీ రావాలగా డ్రింకు. మీరే చెప్పండి, మీరు నిజంగా చెప్పండి నాకు, అన్నయ్య నా మనసు ఇక్కడే ఉంది అని మీరు అనగలరా? అమ్మ వెనకున్న వాళ్ళని అడుగుతున్నాను, మీ మనసు ఇక్కడే ఉందా? అమ్మ ఝాన్సీ మనసు ఇక్కడే ఉందా ఇంటి దగ్గర? అమ్మా ఏం బాబు ఇక్కడే ఉందా? మనసు ఇక్కడే ఉందా? ఇక్కడే ఉందిగా. రేపటి గురించి ఆలోచన లేదుగా. ఏ అబ్బాయిలు 9 గంటలకి ప్రార్థన అయిపోతుంది అన్నది పాస్టర్ గారు. ఇంకా అంటే మనసు ఎక్కడుంది అంటే మనసు ఇక్కడ నువ్వు నిలబెట్టకపోతే 21 రోజు అమ్మ నువ్వు సాధించలేవు. నిజం చెప్తున్నాను. నీ మనసు తిన్నగా నిలిపిన ఎడలా అంటాడు, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా. 4వదిగా నీ మనసు నిలబెట్టు. 21 రోజు వెళ్ళనియద్దు, ఎటో వెళ్ళనియద్దు. అర్థమైందా? ఎక్కడే పెట్టి ప్రార్థన చేయి. నీకు కావాల్సింది యెహోవా మీకు అనుగ్రహించును గాక. ప్రియులారా, ఇక ఆఖరిగా 5వ మాట చెప్పి ఎక్స్ప్లెయిన్ ఏం లేదులే. 5వ మాట, దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుని మీద